గంటలకు ఎగ్జామ్ స్టార్ట్ కాబోతోంది. సో 9 గంటలకు ఎగ్జామ్ స్టార్ట్ కాబోతున్న తరుణంలో ఒక్క నిమిషం ఆలస్యమైనా కూడా లోపలికి అనుమతించరు. సో ఈ నేపథ్యంలో ఆ నిమిషం నిబంధనను ఎత్తివేశారు. 5 నిమిషాలైనా పర్వాలేదు, వారిని లోపలికి అనుమతించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నుంచి, చీఫ్ సెక్రటరీ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏదేమైనా ఇదొక రకంగా గుడ్ రిలాక్సేషన్ అనే చెప్పాలి. ఎందుకంటే చాలామంది విద్యార్థులు కూడా గతంలో అక్కడి వరకు వెళ్ళి ఆ ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత వెనుదిరిగిన సందర్భాలు ఉన్నాయి. ట్రాఫిక్ సమస్యలే కావచ్చు, సమయానికి సెంటర్ దొరకకపోవచ్చు, లేదా అక్కడికి చేరుకున్న సమయంలో ఇంకేదైనా ఆటంకం ఎదురు కావచ్చు, ఏదైనా జరగవచ్చు. అయితే 5 నిమిషాలైనా పర్వాలేదు, కానీ ఈ యొక్క నిబంధన కేవలం ఒక 5 నిమిషాలే కాబట్టి మీరు దాన్ని అలసుగా తీసుకోకండి దయచేసి. ఫస్ట్లీ ఆర్టీవీ తరపున అందరికీ ఆల్ ద బెస్ట్. ఈరోజు పెద్ద ఎత్తున 4 లక్షల పైచిలకు విద్యార్థులందరూ కూడా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో రేపు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్, ఈరోజు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఫస్ట్లీ ఆర్టీవీ తరపున అందరికీ కూడా వెరీ ఆల్ ది బెస్ట్. మీ యొక్క ఫ్యూచర్ని మంచిగా బిల్డ్ చేసుకోండి. ఇట్స్ లైక్ ఎ బ్రిడ్జ్. ఇంటర్మీడియట్ అనేది ఒక బ్రిడ్జ్ లాంటిది. 10th వరకు అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ఆ తర్వాత స్పెషలైజేషన్ ఇంటర్మీడియట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మీ గోల్ ఇంజనీరింగ్ వైపా, డాక్టర్ వైపా, లేదా ఇంకేదైనా ప్యాషన్ వైపా అనేది ఇక్కడ డిసైడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో టెన్షన్ పడకండి, ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా మీ ఎగ్జామ్స్ పూర్తి చేసుకునే ప్రయత్నం చేయండి. సో ప్రియార్గా మీరు ముందుగానే బయలుదేరే ప్రయత్నం చేయండి. నిమిషం నిబంధన సడలించినప్పటికీ, దాన్ని ఎత్తివేసినప్పటికీ 5 నిమిషాలైనా అనుమతించడానికి అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్నప్పటికీ బీ కేర్ఫుల్, ఆలస్యం చేసుకోకండి. ముందుగానే ఒక అరగంట ముందుగానే ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గరికి వెళ్ళండి, హడావిడిగా వెళ్ళేదానికంటే కూడా. సో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎగ్జామ్స్ని పూర్తి చేసుకునే ప్రయత్నం చేయండి. మా ప్రతినిధి వెంకటరత్నం సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, కొంత సడలింపు జరిగింది, నిమిషం నిబంధనని కాస్త ఎత్తివేస్తూ 5 నిమిషాలైనా పర్వాలేదు అనుమతించండి అంటూ చీఫ్ సెక్రటరీ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. సో దీని ద్వారా ఎలా ఉండబోతోంది? దీంతో ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జామ్స్ మరి కాసేపట్లోనే ఇంకో గంట సమయంలో ఎగ్జామ్స్ మొదలవుతాయి కాబట్టి ఎటువంటి కోలాహల వాతావరణం ఉంది? ఇంటర్మీడియట్ పిల్లలు ఏ రకంగా హడావిడిలో కనబడుతున్నారు? మనోజ్, ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ప్రారంభం కావడంతో విద్యార్థుల్లో ఒక రకమైనటువంటి ఉత్కంఠ మాత్రం ఎప్పటికీ కనిపిస్తూనే ఉంటుంది. అలాగే ఇంటర్మీడియట్ అనేసరికి కూడా ఆ ఉత్కంఠ మరింత కొంతమందికి ఆమోదయోగ్యం, కొంతమందికి ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతానికైతే తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ 1 నిమిషం నిబంధన అనేది సడలించడంతో విద్యార్థులు కొంత ఊపిరి పీల్చుకోవచ్చు. ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు. ఇప్పటికీ కూడా ఇప్పుడు ఆర్టీసీ బస్సులలో వచ్చేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటున్న నేపథ్యంలో గతంలో బస్సు మిస్తుందని చెప్పినటువంటి వాళ్ళు కూడా చాలా విద్యార్థులు ఉన్నటువంటి నేపథ్యం. అయితే ఈసారి కూడా ఇక్కడ పబ్లిక్లు కూడా అంటే విపరీతమైనటువంటి పబ్లిక్ రావడంతో విద్యార్థులకు కూడా కొంత ఇబ్బందికర వాతావరణం ఉండేటువంటి అవకాశం ఉంటుందని గుర్తించారు. మరోవైపు 1 నిమిషం నిబంధనతోటి కొంపలు మునిగిపోయేది. ఎందుకంటే విద్యార్థులు మొదటిసారి 10th తర్వాత బోర్డు ఎగ్జామ్ రాసిన తర్వాత ఇంటర్మీడియట్ అనేది ఒక క్రియాశీలకంగా మారుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి విద్యార్థులకు ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం కూడా ఇక్కడ ఇంటర్మీడియట్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంది. ఈ ఇంటర్మీడియట్ 1 మినిట్ నిబంధన ఎత్తివేయడం కూడా మనకు దీంట్లో ప్రత్యక్షంగా ఒక మంచి వెసులుబాటును లెక్క విద్యార్థులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు విద్యార్థుల్లో మాత్రం ఇది ఒక రకమైనటువంటి ఒక ఎంథ్యూజియాజంగా, ఒక హ్యాపీనెస్గా ఎన్వైరన్మెంట్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఈరోజు మాత్రం ఎగ్జామ్స్ ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే విద్యార్థులు ఒక్కరొక్కరిగా చేరుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఇక్కడ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్టయితే మొత్తం ఇక 4,89,055 మంది విద్యార్థులు ఫస్ట్ ఇయర్ హాజరు కానున్నారు. అలాగే సెకండ్ ఇయర్ విద్యార్థులు మాత్రం 4,53,832 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఇక్కడ దీనికి సంబంధించి ఎట్లాగో ఇక్కడ అన్ని ఎగ్జామ్స్కి ఉన్నట్టుగానే ఇక్కడ ఎలక్ట్రానిక్ గూడ్స్ను కానీ, అలాగే విద్యార్థులకు సంబంధించినటువంటి స్మార్ట్ వాచెస్ కానీ ఇటువంటివన్నింటినీ కూడా కొంత వెసులుబాటు కల్పించలేదు. ఎందుకంటే మాస్ కాపింగ్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కూడా కొంత బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పకడ్బందీ నిర్ణయం అయితే తీసుకుంటుంది. ఎగ్జామ్ సెంటర్లలో కూడా ఇక్కడ ఒక విధంగా 144 సెక్షన్ లాంటిదే అమలు చేస్తున్నారు. బిఎన్ఎస్ యాక్ట్ 163ని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఎగ్జామ్ ప్రైమిసెస్లో జిరాక్స్ సెంటర్లు కానీ, అలాగే ఇక్కడ పేరెంట్స్ కానీ ఎవరు కానీ ఆ దూర ప్రాంతాలకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. విద్యార్థులు మాత్రమే తమ హాల్ టికెట్ తీసుకొని వెళ్లాల్సినటువంటి అవసరం అయితే గుర్తిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రత్యేకించి ముఖ్యంగా ఇప్పుడు 1 నిమిషం నిబంధనే కాదు, 5 నిమిషాలు లేట్ అయినప్పటికీ కూడా, అంటే 5 నిమిషాల వరకు దీన్ని పరిమితం చేశారు. ఈ పరిమితి కూడా విద్యార్థులు ఉపయోగించుకోవాలి. దీన్ని ఉదాసీనంగా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదనేది మాత్రం ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా మొత్తానికి ఈ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి
ఒకసారి కనుక పరిశీలించినట్టయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా విద్యార్థులు ఒక క్యూరియాసిటీ ఉన్నారు. 12 గంటల వరకు జరిగేటువంటి ఈ ఎగ్జామ్స్కి ఖచ్చితంగా ఒక సిస్టమేటిక్గా మాస్ కాపింగ్కు పాల్పడితే మాత్రం ఎట్లాంటి వాళ్ళైనా సరే ఉపేక్షించేది అని చెప్పి ఎప్పటిలాగే అధికారులు చెప్తూనే ఉన్నారు. కానీ విద్యార్థులు మాత్రం ఇక్కడ ఇన్ని రోజులు అయినటువంటి ప్రిపరేషన్ దృష్టిలో పెట్టుకుని పరీక్షా సెంటర్లకు హాజరు కావడానికి ఆ తల్లిదండ్రులు కూడా, ఎందుకంటే ఇంటర్మీడియట్ అంటేనే ఒక 10th తర్వాత మొదటి బోర్డు ఎగ్జామ్ కాబట్టి ఇక్కడ విద్యార్థులు కూడా కొంత ఎంతూజియాజంగా కనిపిస్తున్నారు. మనోజ్. రైట్, థ్యాంక్ యూ వెంకటరత్నం. సో మొత్తంగా తెలంగాణలో ఇవాల్టి నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. సో పెద్ద ఎత్తున విద్యార్థులంతా కూడా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ సంబంధించి ఆల్రెడీ ఏడాది పాటుగా ప్రిపేర్ అయ్యి ఈ రోజు నుంచే తమ ఎగ్జామ్స్కి అటెండ్ అవుతున్నారు. కొంత కోలాహల వాతావరణం హడావిడి మధ్యలో ఉంటుంది కాబట్టి నిమిషం నిబంధన అనేది కొంత ఇబ్బందికరంగా ఉంది. గతంలో కూడా చాలామంది ఇబ్బంది పడ్డారు. ఎగ్జామినేషన్ సెంటర్ వరకు వెళ్ళి చివరి నిమిషంలో వారు అటెండ్ అవ్వలేక, అంటే ఆ లేట్ అనేదాన్ని ఒక పదాన్ని వాళ్ళు జీర్ణించుకోలేక వెనుదిరిగి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. చాలామంది కన్నీళ్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు. చాలా సందర్భాల్లో అక్కడ కొంత ఇబ్బందికర సిచ్యువేషన్ కూడా చూసాం. ఇప్పుడు దాన్ని ప్రభుత్వం ఎత్తేసింది. నిమిషం లేట్ అయినా పర్వాలేదు, 5 నిమిషాలైనా పర్వాలేదు, అనుమతించండి అనేటువంటి మాటని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు ఆదేశాలు జారినట్టు తెలుస్తోంది. కానీ ఇది పెద్దగా ఒక రిలాక్సేషన్గా మనం భావించలేం. సో ఒక అరగంట ముందుగానే వెళ్ళండి ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గరికి. అంత కోలాహల మధ్యలో హడావిడిలో వెళ్ళొచ్చు కదా అనేటువంటి ఒక ఏమరపాటు కాకుండా ముందుగానే వెళ్ళి అక్కడ వెయిట్ చేసినా పర్వాలేదు, కానీ ముందుగానే అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి. సో మీ హాల్ టికెట్ నెంబర్ ప్రకారంగా మీ ఎగ్జామినేషన్ సెంటర్ అక్కడ ఏ రూమ్లో ఉంది అనేది కూడా ముందుగా మీరు తెలుసుకోండి. ఆ తర్వాత కొంత హడావిడి లేకుండా, ఎటువంటి క్లమ్జీనెస్ లేకుండా, టెన్షన్ లేనటువంటి ఒక వాతావరణంలోనే ఎగ్జామ్స్ పూర్తి చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ సంబంధించి మొదటి సంవత్సరం విద్యార్థులు సుమారుగా 4,89,000 మంది హాజరవుతుంటే, ఇటు సెకండ్ ఇయర్ విద్యార్థులు రేపు ఎగ్జామ్స్లో 4,53,000 మంది హాజరవుతారు. 9 గంటలకు ఎగ్జామ్స్ ప్రారంభమవుతాయి, 12 గంటలకు ఎగ్జామ్స్ ముగుస్తాయి. సో మీలో ఎవరైనా కనుక ఎగ్జామ్స్కి వెళ్ళేటువంటి హడావిడిలో ఉన్నటువంటి పిల్లలు ఎవరైనా కనుక గమనిస్తే వెంటనే వారికి లిఫ్ట్ ఇచ్చే ప్రయత్నం చేయండి, వారికి కొంచెం సహాయం చేయండి. ఎగ్జామ్స్ టైంకి వారు రీచ్ అవ్వడం కోసం మీరు కూడా మీ సహాయాన్ని అందించే ప్రయత్నం చేయండి. సో వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. మీ ఫ్యూచర్ గోల్స్కి ఇది ఒక బ్రిడ్జ్ లాంటిది. ప్లీజ్ బీ కేర్ఫుల్. జాగ్రత్తగా ఎగ్జామ్స్ రాయటువంటి టెన్షన్ లేనటువంటి వాతావరణంలోనే ఎగ్జామ్స్ని పూర్తి చేసుకునే ప్రయత్నం చేయండి. తెలంగాణలో ఇవాల్టి నుంచి ఇంటర్ ఎగ్జామ్స్ మొదలయ్యాయి. అయితే ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్టూడెంట్స్కి ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఇంటర్ పరీక్షలకి నిమిషం నిబంధనని ఎత్తివేసింది. 5 నిమిషాలు లేట్ అయినా అనుమతించాలని ఆదేశాలు జారీ చేశారు చీఫ్ సెక్రటరీ. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఎగ్జామ్స్ ఉండబోతున్నాయి. అయితే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ సుమారుగా 4,89,055 మంది హాజరు కాబోతున్నారు. ఇక రెండవ సంవత్సరం విద్యార్థులు 4,53,832 మంది విద్యార్థులు హాజరు కాబోతున్నారు. మొత్తంగా నిమిషం నిబంధన గతంలో చూసాం. చాలామంది విద్యార్థులు కూడా సుదూర ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ ఎగ్జామ్స్ రా సమయానికి 1 నిమిషం నిబంధనతోని ఎగ్జాక్ట్గా 9 నిమిషాల అవ్వగానే గేట్ని క్లోజ్ చేస్తారు. 9 గంటల 1 నిమిషం. సో ఎగ్జాక్ట్ 9 గంటలకు ఎగ్జామ్ స్టార్ట్ కాబోతోంది. సో 9 గంటలకు ఎగ్జామ్ స్టార్ట్ కాబోతున్న తరుణంలో 1 నిమిషం ఆలస్యమైనా కూడా లోపలికి అనుమతించరు. సో ఈ నేపథ్యంలో ఆ నిమిషం నిబంధనను ఎత్తివేశారు. 5 నిమిషాలైనా పర్వాలేదు, వారిని లోపలికి అనుమతించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నుంచి చీఫ్ సెక్రటరీ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏదేమైనా ఇదొక రకంగా గుడ్ రిలాక్సేషన్ అనే చెప్పాలి. ఎందుకంటే చాలామంది విద్యార్థులు కూడా గతంలో అక్కడి వరకు వెళ్ళి ఆ ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత వెనుదిరిగిన సందర్భాలు ఉన్నాయి. ట్రాఫిక్ సమస్యలే కావచ్చు, సమయానికి సెంటర్ దొరకకపోవచ్చు, లేదా అక్కడికి చేరుకున్న సమయంలో ఇంకేదైనా ఆటంకం ఎదురు కావచ్చు, ఏదైనా జరగవచ్చు. అయితే 5 నిమిషాలైనా పర్వాలేదు, కానీ ఈ యొక్క నిబంధన కేవలం ఒక 5 నిమిషాలే కాబట్టి మీరు దాన్ని అలసుగా తీసుకోకండి దయచేసి. ఫస్ట్లీ ఆర్టీవీ తరపున అందరికీ ఆల్ ద బెస్ట్. ఈరోజు పెద్ద ఎత్తున 4 లక్షల పైచిలకు విద్యార్థులందరూ కూడా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో రేపు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్, ఈరోజు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఫస్ట్లీ ఆర్టీవీ తరపున అందరికీ కూడా వెరీ ఆల్ ది బెస్ట్. మీ యొక్క ఫ్యూచర్ని మంచిగా బిల్డ్ చేసుకోండి. ఇట్స్ లైక్ ఎ బ్రిడ్జ్. ఇంటర్మీడియట్ అనేది ఒక బ్రిడ్జ్ లాంటిది. 10th వరకు అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ తర్వాత స్పెషలైజేషన్ ఇంటర్మీడియట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మీ గోల్ ఇంజనీరింగ్ వైపా, డాక్టర్ వైపా, లేదా ఇంకేదైనా ప్యాషన్ వైపా అనేది ఇక్కడ డిసైడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో టెన్షన్ పడకండి, ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా మీ ఎగ్జామ్స్ పూర్తి చేసుకునే ప్రయత్నం చేయండి. సో ప్రియార్గా మీరు ముందుగానే బయలుదేరే ప్రయత్నం చేయండి. నిమిష నిబంధన సడలించినప్పటికీ, దాన్ని ఎత్తివేసినప్పటికీ 5 నిమిషాలైనా అనుమతించడానికి అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్నప్పటికీ బీ కేర్ఫుల్. ఆలస్యం చేసుకోకండి. ముందుగానే ఒక అరగంట ముందుగానే ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గరికి వెళ్ళండి, హడావిడిగా వెళ్ళేదానికంటే కూడా. సో ఎటువంటి
ఇబ్బందులు లేకుండా ఎగ్జామ్స్ని పూర్తి చేసుకునే ప్రయత్నం చేయండి. మా ప్రతినిధి వెంకటరత్నం సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, కొంత సడలింపు జరిగింది. నిమిషం నిబంధనని కాస్త ఎత్తివేస్తూ 5 నిమిషాలైనా పర్వాలేదు అనుమతించండి అంటూ చీఫ్ సెక్రటరీ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. సో దీని ద్వారా ఎలా ఉండబోతోంది? దీంతో ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జామ్స్ మరి కాసేపట్లోనే ఇంకో గంట సమయంలో ఎగ్జామ్స్ మొదలవుతాయి కాబట్టి ఎటువంటి కోలాహల వాతావరణం ఉంది? ఇంటర్మీడియట్ పిల్లలు ఏ రకంగా హడావిడిలో కనబడుతున్నారు? మనోజ్, ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ప్రారంభం కావడంతో విద్యార్థులు ఒక రకమైనటువంటి ఉత్కంఠ మాత్రం ఎప్పటికీ కనిపిస్తూనే ఉంటుంది. అలాగే ఇంటర్మీడియట్ అనేసరికి కూడా ఆ ఉత్కంఠ మరింత కొంతమందికి ఆమోదయోగ్యం, కొంతమందికి ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతానికైతే తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ 1 నిమిషం నిబంధన అనేది సడలించడంతో విద్యార్థులు కొంత ఊపిరి పీల్చుకోవచ్చు. ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు. ఇప్పటికీ కూడా ఇప్పుడు ఆర్టీసీ బస్సులలో వచ్చేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటున్న నేపథ్యంలో గతంలో బస్సు మిస్ అయిందని చెప్పినటువంటి వాళ్ళు కూడా చాలా విద్యార్థులు ఉన్నటువంటి నేపథ్యం. అయితే ఈసారి కూడా ఇక్కడ పబ్లిక్లు కూడా అంటే విపరీతమైనటువంటి పబ్లిక్ రావడంతో విద్యార్థులకు కూడా కొంత ఇబ్బందికర వాతావరణం ఉండేటువంటి అవకాశం ఉంటుందని గుర్తించారు. మరోవైపు 1 నిమిషం నిబంధనతోటి కొంపలు మునిగిపోయేది లేదు. ఎందుకంటే విద్యార్థులు మొదటిసారి 10th తర్వాత బోర్డు ఎగ్జామ్ రాసిన తర్వాత ఇంటర్మీడియట్ అనేది ఒక క్రియాశీలకంగా మారుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి విద్యార్థులకు ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం కూడా ఇక్కడ ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంది. ఈ ఇంటర్మీడియట్ 1 మినిట్ నిబంధన ఎత్తివేయడం కూడా మనకు దీంట్లో ప్రత్యక్షంగా ఒక మంచి వెసులుబాటును లెక్క విద్యార్థులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు విద్యార్థుల్లో మాత్రం ఇది ఒక రకమైనటువంటి ఒక ఎంథ్యూజియాజంగా, ఒక హ్యాపీనెస్గా ఎన్వైరన్మెంట్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఈరోజు మాత్రం ఎగ్జామ్స్ ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే విద్యార్థులు ఒక్కరొక్కరిగా చేరుకుంటున్న నేపథ్యంలో ఇక్కడ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఇక్కడ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్టయితే మొత్తం ఇక 4,89,055 మంది విద్యార్థులు ఫస్ట్ ఇయర్ హాజరు కానున్నారు. అలాగే సెకండ్ ఇయర్ విద్యార్థులు మాత్రం 4,53,832 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఇక్కడ దీనికి సంబంధించి ఎట్లాగో ఇక్కడ అన్ని ఎగ్జామ్స్కి ఉన్నట్టుగానే ఇక్కడ ఎలక్ట్రానిక్ గూడ్స్ను కానీ అలాగే విద్యార్థులకు సంబంధించినటువంటి స్మార్ట్